ఫస్ట్ మనస్సు అడిగేసరికి మనం ఏం చేస్తాం తెలుసా అండి? ఇవ్వటం ప్రారంభం చేస్తాం. మనసు అడిగిందా ఇస్తా. తర్వాత ఇంకొక పెద్ద మంచి లక్షణం కాదు, చెడు లక్షణం ఏంటో తెలుసా అండి అది? మనస్సుకి చెప్తామండి మనమే, ఓ మనసా, నువ్వు అడిగేది తప్పని నాకు తెలుసు, కేవలం ఈ రోజు వరకే నీకు ఇస్తాను, దాని తర్వాత ఇవ్వను. ఏ ఆస్ట్రాలజర్ అవసరం లేదండి మనకి. ముహూర్తాలు పెట్టడంలో మన నెంబర్ 1 మనకు తెలుసు. ఒక ఆయన వచ్చాడు, ప్రభుజీ మీరు చెప్పేవి మొత్తం మంచిదే అండి, ఏం లేదు ప్రభుజీ, మొత్తం మారిపోతాను నేను, కొన్ని రోజులలో మేము ఇల్లు మారిపోతున్నామండి, ఆ ఇల్లు మారిపోగానే ఇల్లు మారటం నేను మారటం ఒకటే క్షణంలో జరిగిపోతాయి. ఒక ఆయన వచ్చాడు నా దగ్గర, ప్రభుజీ జన్మాష్టమి నుంచి చూడండి మేము ఎలా మారిపోతాము అని అన్నాడు. జన్మాష్టమి అయిపోయాక వచ్చాడు, ప్రభుజీ మనం రాధారాణి భక్తులం కదండి, రాధాష్టమి నుంచి మారుతాను. కొన్ని రోజుల తర్వాత వచ్చాడు, ప్రభుజీ మనము మారాల్సింది జై శ్రీరామ్, రాముడి యొక్క ప్రతిష్ట జరిగింది ఈ సంవత్సరం, రామనవమి నుంచి మారుతాను. డైరెక్ట్గా సెప్టెంబర్ నుంచి మార్చికి వెళ్ళిపోయింది తేదీ. ఇలా మనం ఒక్కొక్కటి పోస్ట్ పోన్ చేసామనుకోండి, మనసుకు తెలిసిపోతుంది, రే వీడు మంచి కస్టమర్ రా నాకు, వీడు ఇలానే ముహూర్తాలు పెడుతుంటాడు ముందుకెళ్తుంది, ముహూర్తాలు పెడతారు ముందుకెళ్తుంది, అంత లోపల వీడితో బాగా ఆడుకోవచ్చు అనుకుంటుందండి మనసు. కాబట్టి మనము అది మంచిది కాదు అని తెలిసినప్పుడు ఫస్ట్ క్షణమే దాన్ని ఆపేయాలి. చాలా కఠినం అండి, తెలిసినా అండి? మేము ఇటీవలే ఆస్ట్రేలియాలో ఒక భక్తులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే, వాళ్ళ పిల్లవాడు వచ్చాడు, వాళ్ళ అమ్మగారు నైవేద్యం చేస్తున్నారు భగవంతుడికి, పిల్లవాడు వచ్చి గట్టిగా ఏడవటం ప్రారంభం చేశాడు, నాకదివ్వు నాకిదివ్వు నాకదివ్వు అని ఏడుస్తున్నాడండి. అయితే వాళ్ళ అమ్మ అన్నది, నాన్న ఇక్కడ రాకు, నేను నైవేద్యం చేస్తున్నా, కిచెన్లో ఉన్నా, పొయ్యి పైన ఉన్నా, జాగ్రత్త, ఇక్కడ రాకు నాన్న అని చెప్తే ఇంకా ఇంకా టోన్ పెరుగుతుంది. వాళ్ళ నాన్న వచ్చాడు, ఏమన్నాడు తెలుసా అండి? ఏం మాట్లాడకు, వాడిని ఏడవని అన్నాడు. అంతే అండి. ఆ మాతాజీ వాడిని చూస్తూ నాన్న, కన్నా, చిన్ను ఇవన్నీ అనేవి ఏమనకుండా కుకింగ్ చేస్తుందండి, పట్టించుకోలేదు. ఏడ్చాడు, గట్టిగా ఏడ్చి ఒక నిమిషంలో ఆపేసి సీదా హాల్లోకి వెళ్ళి ఓ బోర్డు తీసుకొని బోర్డు గేమ్ ఆడుకుంటున్నాడు. వాళ్ళ నాన్న అన్నాడు, చూసావా పట్టించుకున్నంత వరకు ఎంత అల్లరి చేశాడు, ఎంత ఎగిరాడు, కానీ నువ్వు పట్టించుకోవటం ఆపేసేసరికి ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. అంతే అండి, మనసు కూడా అలాంటి చిన్న పిల్లనే. మనసు ఎగిరినప్పుడు మనం దానిపైన ఎగరకూడదు, నేను అది అడిగిందల్లా ఇవ్వకూడదు, కామ్గా ఉండాలి, ఆ మనసు కూడా కామ్ అయిపోతుంది.